హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈ రోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి 28 మార్చ్ రోజున ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన కంప్లీట్ అర్థమెటిక్ పేపర్ని డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అంటే సింపుల్గా మాట్లాడంటే అర్థమెటిక్కి సంబంధించి 28 మార్చ్ ఫస్ట్ షిఫ్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, వాటిని మనం స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ఇప్పుడు మనం క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను ఈ వీడియోలో కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ ఇప్పుడు నేను ఏంటంటే ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ని పక్కన వాళ్ళకన్నా యూనిక్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ఇప్పుడు నేను క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాను అనమాట. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అలానే గ్రూప్ డికి సంబంధించి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేశాం. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసి మీరు చూడొచ్చు. లేదు అనుకుంటే కనుక ఈ కనిపించే నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారనమాట. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ పర్సెంట్ ఆఫ్ 1 hour ఈజ్ 1 minute and 12 seconds? నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ ఏమడుగుతుందంటే 1 minute 12 seconds అనేది 1 hourలో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ చదివిన వెంటనే ఆన్సర్ మీరు 2% అని పెట్టేయచ్చు. ఎందుకంటే 1 minute 12 seconds అంటే మొత్తం మీద ఎన్ని సెకండ్స్? 72 seconds. అవునా? మరి 72 seconds అనేది 1 hourలో ఎంత పర్సెంట్ అని క్వశ్చన్. 1 hour అంటే 60 minutes. మరి ఇది సెకండ్స్లో ఉంది కాబట్టి 60 minutesని మీరు సెకండ్స్లోకి మార్చాలి. ఈచ్ మినిట్ ఏంటంటే 60 seconds. అప్పుడు 1 hour అంటే ఎంత అంటే సెకండ్స్లో 3600 seconds. అవునా? మరి 3600 seconds కాబట్టి పర్సెంటేజ్ ఎంత అని అడిగారు. అప్పుడు 72/3600 × 100 క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఇలా కూడా చెప్పొచ్చు. ఏమని? మనకి 100% వాల్యూ ఎంత అంటే 3600. అవునా? మరి 1% అంటే ఎంత? 1% అంటే 36. మరి 1% 36 అయితే అప్పుడు 72 అనేది ఎంత పర్సెంట్? సింపుల్గా అప్పుడు మన ఆన్సర్ 2% అని చెప్పేస్తాం అనమాట. ఓకేనా? చాలా సింపుల్ అనమాట. నిజం చెప్పాలంటే ఈ క్యాలిక్యులేషన్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంప్లీట్ చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రామ్ ఈజ్ 4 times హిస్ సన్స్ ఏజ్ టుడే. టుడే అంటే అట్ ప్రజెంట్ అని అర్థం అనమాట. సో ప్రజెంట్ ఏజ్ ప్రకారం రామ్ వాళ్ళ సన్కి 4 times అంట. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. 5 years hence. 5 years hence అంటే 5 years తర్వాత అని అర్థం అనమాట. 5 years hence రామ్ విల్ బి థ్రైస్ హిస్ సన్స్ ఏజ్. 5 years తర్వాత ఏంటంటే రామ్ వాళ్ళ సన్కి థ్రైస్ అంటే 3 times అని అర్థం అనమాట. మనల్ని ఏమడుతున్నారు? ఫైండ్ దేర్ కరెంట్ ఏజెస్. కరెంట్ ఏజ్ అన్న ప్రజెంట్ ఏజ్ అన్న రెండు సేమ్ అనమాట. నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్కి చాలామంది ఏం చేస్తారంటే ఈక్వేషన్స్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటారు, ఈక్వేషన్స్ని ఫ్రేమ్ చేసి సాల్వ్ చేస్తారు. బట్ ఈక్వేషన్స్ని ఫ్రేమ్ చేసి సాల్వ్ చేయడం వల్ల మనం టైం వేస్ట్ చేసుకున్నట్టు అనమాట. సో సింపుల్గా మాట్లాడంటే ఈ క్వశ్చన్ని ఆప్షన్ వెరిఫికేషన్ చేసి చెప్పవచ్చు అనమాట. ఓకేనా? చూద్దాం ఒకసారి ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా చేయాలో. ఆప్షన్ వెరిఫికేషన్ చేసే ముందుల అసలు మిమ్మల్ని క్వశ్చన్ ఏం అడుగుతుంది అని తెలుసుకుని ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. అంతేగాని ఆప్షన్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఎలా పడితే అలా ఆప్షన్ వెరిఫికేషన్ చేయకూడదు. చూడండి, మళ్ళీ క్వశ్చన్ ఏం అడిగింది? కరెంట్ ఏజెస్ అని అడిగింది. కరెంట్ ఏజ్ అంటే ప్రజెంట్ ఏజెస్ అని అర్థం అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ప్రజెంట్ ఏజెస్ అనమాట. ఓకేనా? మరి ఇచ్చిన ఆప్షన్ ప్రజెంట్ ఏజ్ కాబట్టి ప్రజెంట్ ఏజ్కి సంబంధించి క్వశ్చన్లు ఏం చెప్పారు? రామ్ వాళ్ళ సన్కి 4 times ఉంటాడు అని చెప్పారు. అవునా? ఇప్పుడు చూడండి, ఇది రామ్ అయితే కనుక ఇది రామ్ వాళ్ళ సన్ అనమాట. మరి 4 times కాబట్టి చూడండి 60 అనేది 15కి 4 times అయినా? అవును. అలా మీరు చూస్తే 40 అనేది 10కి 4 times అయినా? అవును. అలా మీరు చూస్తే అన్ని ఆప్షన్స్ ఫస్ట్ స్టేట్మెంట్ని సాటిస్ఫై, అన్ని ఆప్షన్స్ 4 times కనిపిస్తున్నాయి. అవునా? ఇప్పుడు నేను సెకండ్ స్టేట్మెంట్ని వెరిఫై చేస్తాను. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? 5 years hence. 5 years hence అంటే 5 years తర్వాత. 5 years తర్వాత రామ్ విల్ బి థ్రైస్ అంటే 3 times ఉండాలి, అంటే 3 రెట్లు అని అర్థం. ఇప్పుడు 5 years తర్వాత. మరి 5 years తర్వాత అంటే అప్పుడు మీరు ఏం చేయాలి? +5 చేయాలి కదా. ఎందుకంటే సపోజ్ మీ ప్రెజెంట్ ఏజ్ 25 years అనుకుందాం. 5 years తర్వాత మీ ఏజ్ ఎంత అంటే 25 + 5 30 years అవుతుంది. అవునా? అలా ఏంటంటే ప్రజెంట్ ఏజ్ 60 అయితే 5 years తర్వాత ఏమవుతుందంటే 65 అవుద్ది. అలానే ప్రజెంట్ ఏజ్ 15 అయితే 5 years తర్వాత ఏమవుతుందంటే 20 అవుద్ది. మరి 20ని 3 times చేస్తే 65 వచ్చుద్దా? రాదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. అని ఇక్కడ చూడండి 40కి 5 యాడ్ చేస్తే 45. అవునా?
10కి 5 యాడ్ చేస్తే 15ని 3 టైమ్స్ చేస్తే 45 వచ్చుద్దా? వస్తుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ సాటిస్ఫై అయింది, సెకండ్ స్టేట్మెంట్ సాటిస్ఫై అయింది. అప్పుడు ఆబ్వియస్గా మనం ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అనండి దీన్ని చూడండి, 20కి 5 యాడ్ చేస్తే 25, 5కి 5 యాడ్ చేస్తే 10. ఇప్పుడు 25 అనేది 10కి 3 టైమ్స్ ఉందా? లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. అని చూడండి 32కి +5 చేస్తే 37, అవునా? 8కి +5 చేస్తే 13ని 3 టైమ్స్ చేస్తే 37 వస్తుందా? రావట్లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. అప్పుడు సింపుల్గా మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 40, 10 అని చెప్తాం. ఓకేనా? చాలా సింపుల్ అనమాట. నిజం చెప్పాలంటే ఎగ్జామినేషన్ రాసినట్లయితే కనుక ఇవన్నీ మనం రాయాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ నేను మీకు క్లియర్గా రాశాను. బట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో +5 చేస్తే 45 వచ్చుద్ది, +5 చేస్తే 15 వచ్చుద్ది, 15ని 3 టైమ్స్ చేస్తే 45 వచ్చుద్ది. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తారు. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం 5 ఇయర్స్ తర్వాత కాబట్టి +5 చేసినప్పుడు 3 టైమ్స్ ఉందో లేదో చూస్తారు. ఒకవేళ 3 టైమ్స్ ఉందనుకోండి వెంటనే ఆన్సర్ మార్క్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి అనమాట. ఏ మ్యాన్ సెల్స్ ఏ టేబుల్ ఫర్ ₹4,200 అట్ 25% లాస్. సో ఏంటంటే అతను 25% లాస్కి అమ్మాడు. అట్ వాట్ ప్రైస్ మస్ట్ హీ సెల్ టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%? ఒకవేళ తనకి 25% ప్రాఫిట్ రావాలి అంటే ఎంతకి అమ్మాలి అని క్వశ్చన్ అడుగుతున్నారు. మనకు తెలిసింది ఏంటి? కాస్ట్ ప్రైస్ అనేది మన ఇన్వెస్ట్మెంట్ కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది. ఒకవేళ దాని మీద ప్రాఫిట్ వచ్చింది అనుకోండి అప్పుడు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ తీసుకుంటాం. ఒకవేళ లాస్ వస్తే 100 మైనస్ లాస్ పర్సెంట్ తీసుకుంటాం. అలా మనకి క్వశ్చన్లో ఫస్ట్ లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? 25% లాస్ వచ్చింది. మరి 25% లాస్ వచ్చింది కాబట్టి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 100% మైనస్ 25% 75% అవుద్ది. అవునా? మరి 75% వాల్యూ ఎంత అంటే 75% వాల్యూ 4,200 అవుతుంది. అవునా? మరి మనకు కావాల్సిన ఏంటి? ఒకవేళ ప్రాఫిట్ 25% కావాలి అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 125% అవ్వాలి. మరి 125% వాల్యూ ఎంత? క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్గా ఆన్సర్ చెప్పవచ్చు. అవునా? చూడండి 25 ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 25 ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలానే చూడండి 42 అనేది 3లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 14 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 00 కాబట్టి 00 పక్కన పెట్టండి. 14 × 5 చేస్తే ఎంత? 70. అవునా? పక్కన 00. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే సింపుల్గా మనం 7,000 అని చెప్పేస్తాం. ఓకేనా? చాలా సింపుల్ అనమాట. నిజం చెప్పాలంటే మళ్ళీ ఈ క్యాలిక్యులేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్ స్టెప్ ఏంటి? 75% వాల్యూ 4,200 అయితే 125% వాల్యూ ఎంత? క్యాలిక్యులేట్ చేసేయండి. ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది. ఇది మొత్తం కూడా మనం ఎగ్జామినేషన్లో చూపించాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ బైస్ 144 ఆరెంజెస్ ఫర్ ₹360. ఓకేనా? ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన అనమాట. 144 ఆరెంజెస్ కొన్నాడు. ఎంతకంటే 360 రూపీస్కి. అండ్ సెల్స్ దెమ్ అట్ ఎ గెయిన్ ఆఫ్ 10%. అమ్మేటప్పుడు 10% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. వాట్ రేట్ పర్ డజన్? చూడండి ఒకసారి, మళ్ళీ చాలా మంది క్వశ్చన్స్ సరిగ్గా చదవరు. పర్ డజన్ అడుగుతున్నారు. వాట్ రేట్ పర్ డజన్ హీ సెల్స్ దెమ్ అంటే అతను ఒక్కొక్క డజన్ని ఎంతకి అమ్ముతున్నాడు అని క్వశ్చన్ అడుగుతున్నారు. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఒకసారి చూడండి, మళ్ళీ చాలా మంది ఏంటంటే ఈ క్వశ్చన్ని కాంప్లికేట్ చేస్తుంటారు. నిజం చెప్పాలంటే అసలు ఈ క్వశ్చన్ని కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక డజన్ అంటే ఎన్ని? ఒక డజన్ అంటే 12 అని మనకు తెలుసు. అవునా? అలా ఇక్కడ మీరు చూస్తే 144 ఆరెంజెస్. మరి 144 ఆరెంజెస్ ఎంత కొన్నాడు? 360 కొన్నాడు. మరి 144 ఆరెంజెస్ని అతను ఎంత కొన్నాడంటే 360 రూపీస్కి కొన్నాడు. అవునా? మరి అప్పుడు ఒక డజన్ వాల్యూ ఎంతో మనకు తెలియాలి. ఒక డజన్ వాల్యూ ఎంత తెలియాలి కాబట్టి 144 ఆరెంజెస్ని డివైడ్ బై 12 చేసామనుకోండి అప్పుడు మనకి ఎన్ని డజన్స్ వస్తాయి? 144ని డివైడ్ బై 12 చేస్తే 12 డజన్స్ వస్తాయి. మరి 12 డజన్స్ కాబట్టి 12 డజన్స్ వాల్యూ 360. 12 డజన్ 360 అయితే 1 డజన్ ఎంత? 1 డజన్ ఎంత అంటే 360 డివైడ్ బై 12 అంటే దీని వాల్యూ ఎంత అంటే 30. అంటే ఒక్కొక్క డజన్ 30 రూపీస్. ఒక్కొక్క డజన్ 30 రూపీస్కి కొని అమ్మేటప్పుడు ఏం చేశాడు అతను? అమ్మేటప్పుడు అతను దాన్ని 10% ప్రాఫిట్కి అమ్మాడు. మరి 10% అంటే ఎంత? 30లో 10% అంటే 3. అవునా? అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలంటే 30 ప్లస్ 3 మొత్తం ఎంత అంటే 33. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. జస్ట్ మీరు చేయాల్సిన ఏంటంటే ఈ 360 అనేది 12 డజన్స్. ఎందుకంటే 144 అంటే 12 డజన్స్ అని అర్థం.
12 డజన్స్ 360 అయితే ఒక డజన్ వాల్యూ ఎంత అంటే 30. ఒక డజన్ 30 అయితే అతను అమ్మేటప్పుడు దాన్ని 10% ప్రాఫిట్కి అమ్మాడు. మరి 10% ప్రాఫిట్ అంటే 10% అంటే 3 కాబట్టి 3 రూపీస్ ఎక్స్ట్రాకి అమ్మాడు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుద్ది 30 + 3 33 రూపీస్ అనమాట. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అనిల్ బాట్ 100x at ₹6 per kg. సో ఏం చేశాడంటే 100xని కొనుక్కొచ్చాడు. ఎంత? ఒక్కొక్క ఎగ్ వచ్చేసరికి 6 రూపీస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి. హీ సోల్డ్ 25x at 10% ప్రాఫిట్, అనదర్ 25x at 25% లాస్ అండ్ బ్యాలెన్స్ 50x at 20% ప్రాఫిట్. ఫైండ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అనిల్ మేడ్. చూడండి, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. మళ్ళీ చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కొక్క ఎగ్ 6 రూపీస్ కదా అని చెప్పి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తుంటారు. అలా క్యాలిక్యులేషన్ చేయొద్దు. ఎగ్ రేట్ ఎంత అనేది పక్కన పెట్టండి. అది 6 రూపీసా, 10 రూపీసా, 5 రూపీసా, 20 రూపీసా పక్కన పెట్టండి. పక్కన పెట్టేస్తే మొత్తం అతని దగ్గర ఎన్ని ఎగ్స్ కొన్నాడు? 100x కొన్నాడు. ఈ 100xలో ఫస్ట్ ఏమైందంటే 25x వచ్చేసరికి ఏం చేశాడంటే 10% ప్రాఫిట్కి అమ్మాడు. అవునా, 25x 10% ప్రాఫిట్కి అమ్మాడు. నెక్స్ట్ అలానే అనదర్ 25x, ఇంకొక 25x ఉన్నాయి కదా, ఈ 25x ఏం చేశాడంటే అతను 25% లాస్కి అమ్మాడు. ఓకేనా, 25% లాస్. రిమైనింగ్ 100లో 50 అయిపోతే ఇంకా రిమైనింగ్ ఏంటంటే 50. ఈ 50xని అతను ఏం చేస్తాడంటే సోల్డ్ దెమ్ అట్ 20% ప్రాఫిట్. దీన్ని అతను 20% ప్రాఫిట్కి అమ్మాడు. ఓకేనా, ఇప్పుడు అతనికి ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇది 25x, ఇది 25x, ఇది 25x. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని క్యాలిక్యులేషన్ చేయకుండా సింపుల్గా నేను దీనికి రేషియో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. రేషియో ఎప్పుడైతే నేను దీనికి రేషియో క్యాలిక్యులేట్ చేస్తానో అప్పుడు రేషియో ఏమవుతుందంటే 1:1:2 అని వచ్చింది. అవునా, నాకు వన్స్ రేషియో 1:1:2 వచ్చిన తర్వాత దీన్ని పక్క తీసేయండి. పక్క తీసేస్తే కనుక ఇప్పుడు ఏమనుకున్నానంటే ఈ 1ని కాస్త ఇప్పుడు నేను 100 అనుకుంటున్నాను, ఈ 1ని కాస్త ఇప్పుడు నేను 100 అనుకుంటున్నాను, ఈ 2ని కాస్త 200 అనుకుంటున్నాను. ఓకేనా, అండ్ నేను సింపుల్గా ఏంటంటే క్యాలిక్యులేషన్ని ఈజీ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఇది కూడా మనం చేయాల్సిన అవసరం లేదు, ఇంకా చాలా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు అక్కడ 25, 25, 50 అని తీసుకుంటే క్యాలిక్యులేషన్ కాంప్లికేట్ అవుద్ది. సింపుల్గా ఏంటంటే 25, 25, 50 అంటే రేషియో 1:1:2. ఇప్పుడు ఏం చేశాను, క్యాలిక్యులేషన్ ఈజీ అవడం కోసం మొత్తాన్ని 100తో మల్టిప్లై చేశాను. 100తో మల్టిప్లై చేస్తే 100, 100, 200. ఇప్పుడు చూడండి, ఇక్కడ తనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 10% ప్రాఫిట్ వచ్చింది. మరి 10% ప్రాఫిట్ అంటే 10 రూపీస్ వచ్చాను అర్థం. ఎందుకంటే 100లో 10% అంటే 10 రూపీసే కదా. నెక్స్ట్ అలానే చూడండి, ఇక్కడ చూడండి అతనికి ఏమైంది? లాస్ వచ్చింది. ఎంత? 25% లాస్ వచ్చింది. 100 మీద 25% లాస్ అంటే ఇతనికి 25 రూపీస్ లాస్ వచ్చింది అర్థం. అవునా, ఇప్పుడు ఇక్కడ చూడండి అతనికి ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. ఎంత? 200 మీద 20% ప్రాఫిట్ వచ్చింది. 200లో 10% అంటే 20, మరి 20% అంటే ఎంత? 40. అవునా, ఇక్కడ అతనికి 40 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే అతనికి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో తెలియాలంటే ఇక్కడ 40 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మొత్తం మీద ఇక్కడ చూస్తే 10 రూపీస్ 40 + 10 50 - 25. -25 అంటే 50 - 25 అంటే అతనికి ఓవరాల్గా 25 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అవునా, ఎందుకంటే 40 + 10 50 - 25 అంటే 25. ఓవరాల్గా అతనికి 25 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఎంత మీద? ఇది ఎంత మీద అంటే 100 + 100 + 200. మొత్తం మీద ఎంత అంటే 400. అవునా, సో 25/400 × 100. ఎందుకంటే మళ్ళీ పర్సెంటేజ్ అడిగారు కాబట్టి. అప్పుడు చూడండి 0000 క్యాన్సిల్ అయిపోతాయి. 25 4లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది? 4ని 6 టైమ్స్ చేస్తే 24 వచ్చుద్ది. 1/4 అంటే 0.25. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 6.25% ప్రాఫిట్. కాబట్టి ఆన్సర్ వెంటనే 6.25% ప్రాఫిట్ అని చెప్పేస్తాం. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్కి ఈ క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. సింపుల్గా మీరు క్వశ్చన్ చూసిన వెంటనే అతను ఏం చేశాడు? 25x ఏమో 10% ప్రాఫిట్కి అమ్మాడు, ఇంకొక 25x ఏమో 25% లాస్కి అమ్మాడు, ఇంకొక 50x ఏమో 25% ప్రాఫిట్కి అమ్మాడు. అప్పుడు మనకి రేషియో ఏంటంటే 1:1:2. 1:1:2 రేషియోలో అమ్మాడు. మరి 1:1:2 కాబట్టి నేనేమనుకున్నానంటే 100, 100, 200 అనుకున్నాను. అంటే ఒక్కొక్క ఎగ్ 1 రూపీ అనుకున్నప్పుడు 100, 100, 200. 100 రూపీస్కి అమ్మినప్పుడు ఏమైందంటే 10% ప్రాఫిట్ వచ్చింది, అంటే 10 రూపీస్ ఎక్స్ట్రా వచ్చాయి. అలానే నెక్స్ట్ ఇంకో 100 అమ్మినప్పుడు ఏమైందంటే
25% లాస్ వచ్చింది అండ్ నాకు 25 రూపీస్ తగ్గాయి. నెక్స్ట్ 2 నమ్మినప్పుడు ఏమైందంటే నాకు 20% ప్రాఫిట్ వచ్చింది అంటే 40 రూపీస్ ఎక్స్ట్రా వచ్చాయి. అండ్ మొత్తం మీద నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు 25 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఎంత మీద? 500 రూపీస్ మీద. ఎందుకంటే 100 + 100 + 200 అంటే సారీ మొత్తం మీద మనకి ఎంత మీద అంటే 400 మీద. అందుకని 25/400 క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఎంత అంటే 6.25%. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. Aman and Ajay can build a wall in 9 days and 12 days respectively. In how many days can they finish work if they work together? సో ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అని అడుగుతున్నారు. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇది కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. లేదు అనుకుంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే దీన్నే మనం ఎల్సిఎం తీసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎల్సిఎం తీసి క్యాలిక్యులేట్ చేస్తే అమన్ వచ్చేసరికి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 9 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఓకేనా. అజయ్ వచ్చేసరికి దీన్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 12 డేస్లో కంప్లీట్ చేస్తారు. అప్పుడు 9కి 12కి ఎల్సిఎం ఎంత? 9కి 12కి ఎల్సిఎం ఎంత అంటే 36. వీడి రోజుకి ఎన్ని యాపిల్స్? వీడి రోజుకి 4 యాపిల్స్. వీడి రోజుకి ఎన్ని యాపిల్స్? 3 యాపిల్స్. ఇద్దరు కలిసి చేస్తే రోజుకి ఎన్ని? 7. సో మొత్తం 36 యాపిల్స్ తినాలి. వీళ్ళు రోజుకి 7 యాపిల్స్ తింటారు. రోజుకి 7 యాపిల్స్ తింటారు కాబట్టి ఎన్ని డేస్ అంటే 7 5 టైమ్స్ చేస్తే 35 వచ్చుద్ది. ఇంకా రిమైండర్ ఎంత ఉంది? 1 ఉంది. అవునా. సో 5 1/7. సో 5 1/7 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తాను అనమాట. ఓకేనా. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నిజం చెప్పాలంటే మనం ఈ క్వశ్చన్ డైరెక్ట్గా చెప్పేయచ్చు. 9కి 12కి ఎల్సిఎం 36 అంటే వాళ్ళు చేయాల్సిన టోటల్ వర్క్ ఏంటంటే 36 యూనిట్స్ అనుకుంటే కనుక అమన్ వచ్చేసరికి రోజుకి 4 యూనిట్స్ చేస్తాడు. అజయ్ వచ్చేసరికి రోజుకి 3 యూనిట్స్ చేస్తాడు. మరి ఇద్దరు కలిసి చేస్తే 4 + 3 7 అనమాట. మరి టోటల్ 36 యూనిట్స్ చేయాలి. రోజుకి 7 యూనిట్స్ చేస్తారు కాబట్టి 36/7 చేస్తే అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 5 1/7 అనమాట. ఓకేనా. చాలా సింపుల్ క్వశ్చన్. దీనికి కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఫార్ములా యూస్ చేసి కూడా చేయొచ్చు. ఫార్ములా యూస్ చేస్తే ఇద్దరు పర్సన్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఫార్ములా ఏమవుద్ది? AB/A + B అవుద్ది. అవునా. AB/A + B కాబట్టి A వాల్యూ ఏమో 9, B వాల్యూ ఏమో 12. అవునా. సో 9 + 12 చేస్తే ఎంత వస్తుంది? 21 వస్తుంది. 3 ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఇక్కడ 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అవునా. అప్పుడు 3 12 టైమ్స్ చేస్తే 36 వచ్చుద్ది. మరి 36/7. సో 36/7 అంటే మళ్ళీ సేమ్ 5 1/7 వస్తుంది అనమాట. ఓకేనా. చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా టైమ్ అండ్ వర్క్లో పార్ట్ అనమాట. పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. చూడండి ఏం చెప్తున్నారు. ఏ ట్యాంక్ క్యాన్ బి ఫిల్డ్ బై 2 ట్యాప్స్ X and Y ఇన్ 5 hours and 10 hours. సో 2 ట్యాప్స్ XY ఫిల్ చేస్తే 5 hours 10 hours టైం పడుతుంది. వైల్ అనదర్ ట్యాప్ Z ఎంటీ, ఇదేంటంటే ఎంటీ చేస్తుంది. ఇందాకడేమో ఫిల్ చేస్తాయి, ఇది ఎంటీ చేస్తుంది. ఎన్ని హవర్స్లో అంటే 20 hours. In how many hours can the tank be filled if all 3 taps are kept open? ఒకవేళ 3 ఓపెన్ అయితే కనుక ఎంత టైంలో ఫిల్ అవుతుంది అని క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి మొత్తం మీద మనకి ఎన్ని ట్యాప్స్ ఉన్నాయి? 3 ట్యాప్స్ ఉన్నాయి X Y Z. ఫస్ట్ ట్యాప్ వచ్చేసరికి మనకి ఎంతసేపులో ఫిల్ చేస్తుంది? ఫస్ట్ ట్యాప్ వచ్చేసరికి 5 hours, సెకండ్ ట్యాప్ వచ్చేసరికి 10 hours, థర్డ్ ట్యాప్ వచ్చేసరికి లీకేజ్ ఎంటీ చేస్తూ ఉంటుంది. ఇది ఎంటీ ఎన్ని అవర్స్లో అంటే 20 hours. చూడండి ఇది ఫిల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేది పాజిటివ్, ఇది ఫిల్ కాబట్టి పాజిటివ్. ఇది వచ్చేసరికి ఏంటంటే ఎంటీ చేస్తుంది కాబట్టి ఏంటంటే నెగిటివ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఓవరాల్గా మీరు ఏంటంటే దీనికి ఎల్సిఎం తీసుకోవాలి. 5కి 10కి 20కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఎంత అంటే 20. అవునా. ఇప్పుడు ఇది 1 hourలో ఎన్ని లీటర్స్ అంటే 4 లీటర్స్. ఇది 1 hourలో ఎన్ని లీటర్స్ అంటే 2 లీటర్స్. ఇది 1 hourలో ఎన్ని లీటర్స్ అంటే 1 లీటర్. వీళ్ళిద్దరూ ఫిల్ చేస్తున్నారు, ఇది ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్ అనమాట. ఎందుకంటే ఇది ఎంటీ చేస్తుంది అని క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు చూడండి 3 ట్యాప్స్ కలిసి సైమల్టేనియస్గా ఆపరేట్ అయితే అప్పుడు వీళ్ళు ముగ్గురు కలిపి 1 hourలో ఎన్ని లీటర్స్ని ఫిల్ చేస్తారంటే 4 + 2 6, 6 - 1 అంటే 5 లీటర్స్ ఫిల్ చేస్తారు. 1 hourలో 5 లీటర్స్ ఫిల్ చేస్తే మొత్తం ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్స్. అప్పుడు ఎంత టైం పడుతుందంటే 20/5. అప్పుడు సింపుల్గా మనం 4 hours అని చెప్పేస్తాం. ఓకేనా. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నిజం చెప్పాలంటే మనం ఈ క్యాలిక్యులేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. 5కి 10కి 20కి ఎల్సిఎం 20. వీడొచ్చేసరికి 4 లీటర్స్, వీడొచ్చేసరికి 2 లీటర్స్, వీడొచ్చేసరికి 1 లీటర్. 1 లీటర్ ఎంటీ కాబట్టి మొత్తం మీద 6 - 1 అంటే 5 లీటర్స్. అంటే 1 hourలో 5 లీటర్స్ ఫిల్ చేస్తే 20 లీటర్స్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 4 hours టైం. ఓకేనా. చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆర్ఆర్బి ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే దాని నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటంటే చాలాసార్లు మీకు ఈ క్వశ్చన్ ఫ్రీక్వెంట్ అడుగుతారు అనమాట. అంటే దీన్ని బేస్ చేసుకుని చాలా ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి ఒకసారి. చాలా సింపుల్ క్వశ్చన్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్
35828 and their HCF is 26. Find their LCM. So LCM ఏమిటి అడుగుతాను. మనకు తెలిసింది ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF. అవునా, ఇదేగా మనకు తెలిసిన రిలేషన్. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ LCM HCF. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ చెప్పారు ఎంత, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత అంటే 35828. అవునా, ఇది ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. అలానే మనకి HCF చెప్పారు. HCF ఎంత అంటే 26. మనల్ని ఏమడుతున్నారు, LCM ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, మళ్ళీ మీరు దీని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. క్యాలిక్యులేట్ చేస్తే టైం వేస్ట్ అనమాట. సింపుల్గా ఏంటంటే క్యాలిక్యులేట్ చేయకుండా జస్ట్ లాస్ట్ సీట్ వెరిఫై చేయండి. ఇక్కడ లాస్ట్ సీట్ ఏముంది, 8 ఉంది. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ సీట్ 8 కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా లాస్ట్ సీట్ 8 రావాలి. అవునా, మరి 6 ఏ నెంబర్తో మల్టిప్లై అయితే మనకు లాస్ట్లో 8 వచ్చింది. చూడండి ఒకసారి, 6 ఏ నెంబర్తో మల్టిప్లై అయితే 8 వచ్చిందో. ఇప్పుడు చూడండి ఒకసారి, 6 8 టైమ్స్ చేస్తే 48 8 వచ్చింది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్ చూడండి 931788. అండ్ ఇప్పుడు మీరు క్యాన్సిలేషన్ అయిన తర్వాత ఈ నెంబర్ ఏంటంటే 931788 రావాలంట. అసలు ఇంత పెద్ద నెంబర్ వచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న నెంబరే 35,000లో ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒకసారి చూడండి 931788లో ఉంది. అండ్ ఆబ్వియస్గా ఏంటంటే ఈ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు, ఇది రాంగ్ ఆన్సర్, ఎలిమినేట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే లాస్ట్ సీట్ ఏంటి, లాస్ట్ సీట్ 9. ఇప్పుడు 6ని 9 టైమ్స్ చేస్తామనుకోండి, 6ని 9 టైమ్స్ చేస్తే మనకి 54 వచ్చింది. అంటే లాస్ట్లో 4 వచ్చింది, కానీ లాస్ట్లో మనకి 8 కావాలి, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 6ని 8 టైమ్స్ చేస్తే 48 వచ్చింది, సరిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, 6ని 3 టైమ్స్ చేస్తే 18, అంటే మళ్ళీ 8 వస్తుంది. అంటే ఈ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది, ఈ ఆప్షన్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్కి డౌట్ వచ్చింది, ఈ ఆప్షన్ పెట్టాలా, ఈ ఆప్షన్ పెట్టాలా. చూడండి ఒకసారి, మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయొద్దు. క్యాలిక్యులేషన్ చేయకుండా అప్రాక్సిమేట్గా ఇక్కడ మీరు చూస్తే కనుక మీకు ఎంత కావాలి, అప్రాక్సిమేట్గా మీకు 35,000 కావాలి. మరి 35,000 కావాలి కాబట్టి 26ని దేంతో మల్టిప్లై చేస్తే అప్రాక్సిమేట్గా 35,000 వచ్చింది అన్న కామన్ సెన్స్ ఉంటే చాలు. ఇప్పుడు చూడండి, 26ని ఒకవేళ నేను 3580తో మల్టిప్లై చేస్తే నాకు 35,000 వచ్చిందా, లేదు, దానికన్నా చాలా ఎక్కువ వచ్చింది. అవునా, అందుకే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అప్పుడు సింపుల్గా చెప్పాలంటే మన ఆన్సర్ ఏంటంటే 1378 అని చెప్పేస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే మీరు 26ని 3580తో మల్టిప్లై చేస్తారో ఆల్మోస్ట్ అప్పుడు మీకు ఏంటంటే ఆల్మోస్ట్ ఆ వాల్యూ అనేది 35,828 కన్నా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఏంటంటే ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోద్ది. అప్పుడు సింపుల్గా ఆన్సర్ ఏంటంటే 1378 అని పెట్టేస్తాం. ఓకేనా, చాలా చాలా సింపుల్. మళ్ళీ క్యాలిక్యులేషన్ రావట్లేదు అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింపుల్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేస్తాం, ఒకవేళ మన ఎగ్జామినేషన్ అనేది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనుకోండి, అప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏంటి, మన కళ్ళ ముందు ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే చాలు, అంతేగాని క్యాలిక్యులేషన్ రాదు అని బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా LCM HCFకి సంబంధించిన క్వశ్చన్. 3 bells rings at an interval of 15, 20 and 30 minutes. Okay, if they all rang at 11 AM together, at what time will they next ring together? ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్లో చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. సో క్వశ్చన్ చెప్పింది ఏంటంటే 3 బెల్స్ ఏంటంటే 3 రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రింగ్ అవుతుంటాయి. ఒకటేమో ఎవ్రీ 15 మినిట్స్కి రింగ్ అవుద్ది, ఇంకోటేమో ఎవ్రీ 20 మినిట్స్ రింగ్ అవుద్ది, ఇంకోటేమో ఎవ్రీ 30 మినిట్స్ రింగ్ అవుద్ది. ఇప్పుడు ఈ 3 కలిసి సైమల్టేనియస్గా 11 o'clockకి రింగ్ అయ్యాయి అనమాట, మార్నింగ్ 11 o'clockకి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారంటే మళ్ళీ 3 కలిసి సైమల్టేనియస్గా ఎప్పుడు రింగ్ అవుతాయి అని క్వశ్చన్ అడుగుతున్నారు. సింపుల్, ఏం చేయాలి, ఇప్పుడు మీరు దీనికి LCM క్యాలిక్యులేట్ చేసి చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. 15, 20, 30 LCM క్యాలిక్యులేట్ చాలు. 15కి 20కి 30కి LCM ఏంటి, 60. అంటే మనకి మళ్ళీ వాళ్ళు 60 మినిట్స్ తర్వాత కలిసి రింగ్ అవుతారు. 60 మినిట్స్ అంటే 1 hour కదా, మరి 11 AMకి 1 hour తర్వాత అంటే అప్పుడు సింపుల్ ఆన్సర్ ఏమవుద్ది, ఆఫ్టర్నూన్ 12 o'clock అనమాట. సో 12 noon. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. జస్ట్ ఏంటంటే ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. మళ్ళీ మీరు దీనికి మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇండైరెక్ట్గా దాని మీనింగ్ ఏంటంటే LCM క్యాలిక్యులేట్ చేయాలని అర్థం. ఎందుకంటే ఫస్ట్ బెల్ ఎవ్రీ 15 మినిట్స్కి రింగ్ అవుద్ది. ఎవ్రీ 15 మినిట్స్ అంటే ఏంటి, 15 మినిట్స్కి, 30 మినిట్స్కి, 45 మినిట్స్కి, సో ఆన్ ఇలానే కదా. సెకండ్ బెల్ ఏంటి, ఎవ్రీ 20 మినిట్స్కి రింగ్ అవుద్ది, అంటే 20 మినిట్స్కి, 40 మినిట్స్కి, 60 మినిట్స్కి, సో ఆన్ ఇలానే కదా. థర్డ్ బెల్ ఏంటి, ఎవ్రీ 30 మినిట్స్, అంటే 30 మినిట్స్, 90 మినిట్స్, 30 మినిట్స్, 60 మినిట్స్, 90 మినిట్స్, సో ఆన్ ఇంతే కదా. సో మనకి ఏంటంటే కామన్ మల్టిపుల్ కావాలి. సో కామన్ మల్టిపుల్ అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే LCM అనే కదా. అందుకని ఇదంతా క్యాలిక్యులేట్ చేయకుండా సింపుల్గా మీరు
ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే 15కి 20కి 30కి ఎల్సిఎం 60 అంటే 60 మినిట్స్ తర్వాత 60 మినిట్స్ అంటే 1 హార్ కాబట్టి 1 హార్ తర్వాత 3 సైమల్టేనియస్గా రింగ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది క్యాలెండర్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. చాలా చాలా సింపుల్. క్యాలెండర్ అనే టాపిక్ని మనం జస్ట్ క్వశ్చన్స్ని ఆన్సర్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టవచ్చు అనమాట. మీరు కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టవచ్చు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి, ఇఫ్ క్రిస్మస్ వాస్ ఆన్ సండే ఇన్ 2011 వాట్ డే విల్ ఇట్ ఆన్ 2012? సో 2012లో ఎప్పుడు పడుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఒకసారి చూడండి, క్రిస్మస్ కాబట్టి 25th డిసెంబర్. సో 25th డిసెంబర్ 2011 ఏంటంట? సండే. అవునా? సో మనల్ని ఏమడుతున్నారు? సేమ్ క్రిస్మస్సే అంటే 25th డిసెంబర్ ఏ ఇయర్లో? 2012లో ఏమవుతుంది అని క్వశ్చన్ అడుగుతాను. ఒకసారి చూడండి, యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో మనకి డేట్ మంత్ కాన్స్టెంట్గా ఉన్నాయి. మీరు ఇయర్ ఒకటి చూస్తే చాలు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇవి కూడా మారిపోతుంటాయి అనమాట. ఓకేనా? సో అందుకని మీరు కంప్లీట్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, 2011 నుంచి 2012కి వెళ్తున్నప్పుడు 2012 అనేది లీప్ ఇయర్. మరి 2012 లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? మనకు తెలిసింది ఏంటంటే ఎవ్రీ లీప్ ఇయర్ హ్యాస్ 2 ఆడ్ డేస్, ఎవ్రీ నాన్ లీప్ ఇయర్ హ్యాస్ 1 ఆడ్ డే అని తెలుసు. మరి ఎవ్రీ లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి అప్పుడు మనం దీనికి +2 చేస్తాం. అప్పుడు సండే +2 చేస్తే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ట్యూస్డే అవుతుంది. ఓకేనా? చాలా చాలా సింపుల్. ఒకసారి చూడండి, మళ్ళీ చాలా మంది ఏంటంటే 2012 వచ్చిన వెంటనే +2 కొట్టడం కాదు. అక్కడ మీరు +2 కొట్టాలి అంటే ఖచ్చితంగా ఈ డేట్ ఉంది చూసారా, ఈ డేట్ ఏంటంటే ఫిబ్రవరి 29ని దాటాలి. ఫిబ్రవరి 29ని దాటితే మాత్రమే అప్పుడు మీరు దీనికి +2 కొడతారు. ఒకవేళ ఇక్కడ ఇది డిసెంబర్ కాకోకుండా సపోజ్ ఒకవేళ ఇది క్వశ్చన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? క్రిస్మస్ అని ఇచ్చారు. ఒకవేళ క్వశ్చన్లో మనకి క్రిస్మస్ అని చెప్పుకోకుండా ఒకవేళ క్వశ్చన్లో మనకి రిపబ్లిక్ డే అని చెప్పారు అనుకుందాం. అప్పుడు రిపబ్లిక్ డే అంటే ఏమవుద్ది? 26th జాన్ అవుద్ది. అవునా? 26 జాన్. అప్పుడు ఇది కూడా ఏమవుద్ది? 26th జాన్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఒకవేళ క్వశ్చన్ కనుక ఎలా ఇచ్చుంటే కనుక రిపబ్లిక్ డే వచ్చేసరికి 2011లో సండే రోజుని సెలబ్రేట్ చేస్తుంటే కనుక మనకి సేమ్ రిపబ్లిక్ డే అనేది 2012లో ఎప్పుడు సెలబ్రేట్ అవుతుంది అని క్వశ్చన్ పెడితే అప్పుడు మళ్ళీ మీరు +2 అని చెప్పి ట్యూస్డే చెప్పారనుకోండి, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఎందుకంటే అది ట్యూస్డే కాదు. అప్పుడు మీరు పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే మండే అని పెట్టాలి. ఎందుకంటే 2012 లీప్ ఇయర్ కరెక్టే, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2012ని నేను లీప్ ఇయర్ అని చెప్పాలి అంటే ఖచ్చితంగా నాకు ఏం కావాలి? ఫిబ్రవరి 29 కావాలి. ఈ ఫిబ్రవరి 29 ఉంటేనే దాన్ని మనం లీప్ ఇయర్ కింద కన్సిడర్ చేస్తాం. ఎందుకని? నాన్ లీప్ ఇయర్కి లీప్ ఇయర్కి డిఫరెన్స్ ఏంటి? నాన్ లీప్ ఇయర్కి లీప్ ఇయర్కి డిఫరెన్స్ ఏంటంటే ఒకే ఒక్క డే. ఆ ఒక్క డే ఏంటంటే 29 ఫిబ్రవరి. ఆ 29 ఫిబ్రవరి ఉంటేనే లీప్ ఇయర్కి లీప్ ఇయర్ అన్న వాల్యూ ఉంటుంది. ఒకవేళ 20 ఫిబ్రవరి లేదు, అప్పుడు లీప్ ఇయర్కి నాన్ లీప్ ఇయర్కి స్పెషాలిటీ ఏముండదు, రెండు సేమ్ అనమాట. అందుకని ఏంటంటే ఒకవేళ ఇది 2012 అయినప్పటికీ కూడా ఇప్పుడు నేను ఆన్సర్ +2 అని చెప్పకూడదు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ +1 అని చెప్పాలి. ఓకేనా? కానీ దాన్ని మనం అడిగింది క్వశ్చన్ క్రిస్మస్కి సంబంధించి కాబట్టి క్రిస్మస్ అన్నప్పుడు ఖచ్చితంగా ఫిబ్రవరి 29ని దాటొస్తున్నామంటే ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి +2 చేస్తాం. అదే ఒకవేళ మళ్ళీ క్రిస్మస్ అడగకోకుండా ఇలా క్వశ్చన్ రిపబ్లిక్ డే అడిగారు అనుకోండి, అప్పుడు ఆన్సర్ మండే, ఏది ట్యూస్డే కాదనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి అనమాట. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి ఒకసారి, ఇప్పుడు ఒకసారి ఇక్కడ వాల్యూస్ కనిపిస్తాయి కదా. ఇక్కడ ఏంటంటే మండే రోజేమో 8, అలానే ట్యూస్డే రోజు వచ్చేసరికి 6, వెడ్నెస్డే రోజు వచ్చేసరికి 10, థర్స్డే రోజు వచ్చేసరికి 12, అలానే ఫ్రైడే రోజు వచ్చేసరికి 10, నెక్స్ట్ సాటర్డే వచ్చేసరికి 7, సండే రోజు వచ్చేసరికి 11. ఓకేనా? సో ఇవన్నీ ఏంటంటే బైసైకిల్స్ సోల్డ్ ఆన్ ఎవ్రీ డే, ప్రతిరోజు ఎన్ని బైసైకిల్స్ సెల్ చేస్తున్నారు అన్న దాని గురించి ఒక బార్ గ్రాఫ్ ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఒకసారి క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే హౌ మెనీ బైసైకిల్స్ వేర్ సోల్డ్ ఫ్రమ్ థర్స్డే టు సండే. థర్స్డే నుంచి సండే వరకు మొత్తం బైసైకిల్స్ ఎన్ని సెల్ చేశారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, థర్స్డే నుంచి సండే వరకు అంటే ఇవే కదా. థర్స్డే రోజు నుంచి సండే వరకు మొత్తం బైసైకిల్స్ ఎన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 12 + 10 చేసామనుకోండి 22, 22 + 7 చేస్తే 29, 29 + 11 చేసామనుకోండి 40. అప్పుడు సింపుల్గా ఆన్సర్ ఎంత అంటే మనం 40 అని చెప్పేస్తాం. ఓకేనా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. బార్ గ్రాఫ్ ఇచ్చి ఎన్ని సైకిల్స్ సోల్డ్ అయ్యాయి ఎప్పటి నుంచి థర్స్డే నుంచి సండే వరకు అని అడిగారు. జస్ట్ ఎడిషన్ చేయండి అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ 2 consecutive numbers where thrice the first number is more than twice the second number by 5. చూడండి ఒకసారి,
మళ్ళీ ఏమంటుందంటే 2 కన్సిక్యూటివ్ నెంబర్స్. కన్సిక్యూటివ్ అంటే వెంటనే వచ్చే నెంబర్స్ అన్నది అనమాట. 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ కావాలంట. ఆ నెంబర్స్ ఎలా ఉండాలి అంటే thrice the first number is more than twice the second number by 5. అంటే ఫస్ట్ నెంబర్ని మీరు థ్రైస్ చేసి అలానే సెకండ్ నెంబర్ని ట్వైస్ చేస్తే అప్పుడు వీళ్ళ మధ్యన డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 5 ఉండాలి అని చెప్పుకుంటున్నారు అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, మళ్ళీ మీరు ఇలా ఈక్వేషన్ వేసి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి సరిపోతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నెంబర్ని థ్రైస్ చేయండి, సెకండ్ నెంబర్ని ట్వైస్ చేయండి. అలా చేసినప్పుడు ఏమవ్వాలంటే ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కన్నా 5 ఎక్కువ ఉండాలి అని క్వశ్చన్ చెప్పింది. ఓకేనా? చూడండి, థ్రైస్ చేస్తే ఎంత 15, థ్రైస్ అంటే 3 రెట్లు అని అర్థం. ట్వైస్ చేస్తే ఎంత 12. ఇప్పుడు చూడండి 15 12 కన్నా 5 ఎక్కువ ఉందా? లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. అలానే ఇది చూడండి, 6ని 3 టైమ్స్ వేసాము ఎంత 18, 7ని 2 టైమ్స్ వేసాము ఎంత 14. ఇప్పుడు చూడండి 18 అనేది 14 కన్నా 5 ఎక్కువ ఉందా? లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. అని ఇక్కడ చూడండి 7ని మనం 3 టైమ్స్ వేసాము, 7ని 3 టైమ్స్ వేస్తే 21, 8ని మనం 2 టైమ్స్ వేసాము, 2 టైమ్స్ 16, 21 16 కన్నా 5 ఎక్కువ ఉందా? ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇది కూడా చూడండి ఒకసారి, 9ని 3 టైమ్స్ వేసామనుకోండి 27 వచ్చింది, 10ని 2 టైమ్స్ వేసామనుకోండి 20 వచ్చింది. 27 20 కన్నా 5 ఎక్కువ కాదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అప్పుడు సింపుల్ ఏంటంటే ఆప్షన్ సి అని చెప్పేస్తాను. ఈ క్వశ్చన్ చెప్పాలంటే దీనికి ప్రొసీజర్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే సింపుల్గా మీరు ఆప్షన్స్ మీ కళ్ళ ముందు ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ని బెస్ట్ యూస్ చేస్తూ ఉండాలి. ఎవరైతే ఆప్షన్స్ని బెస్ట్గా యూస్ చేస్తుంటారో వాళ్ళకి ఎగ్జామినేషన్లో చాలా టైం కన్జ్యూమ్ అవుతుంటుంది. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మర్చిపోకోకుండా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 107.03 టు గెట్ 96.4. చాలా సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్ అన్నమాట. సో మనకి 96.4 రావాలి అంటే 107.03 నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి అంటున్నారు. సింపుల్గా ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసేయండి, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఇప్పుడు ఏం చేయాలి? 96.4. సబ్ట్రాక్షన్లో కూడా మళ్ళీ ఎలా పడితే అలా చేయకూడదు. డెసిమల్ పాయింటర్ డిజిట్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక డెసిమల్ పాయింటర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక డెసిమల్ పాయింటర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది. అందుకని ఏం లేదు కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ 0 పెట్టాను. చూడండి, ఇప్పుడు నేను సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 3లోంచి 0 తీస్తే ఇంకా మనకి 3 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది కాబట్టి అప్పుడు నేను క్యారీ చేస్తాను. క్యారీ చేస్తే 10 అవుద్ది. 10లోంచి 4 తీస్తే 6 వచ్చుద్ది. డెసిమల్ పాయింట్ పెడతాం. ఇప్పుడు 7లో 1 క్యారీ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 6 ఉంటుంది. 6లోంచి 6 తీస్తే 0 ఉంటుంది. అప్పుడు మన ఆన్సర్ చూడండి 0.63తో ఎండింగ్ అవ్వాలి. ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అవునా? ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ 9 ఉంది, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అప్పుడు సింపుల్ ఆన్సర్ ఏంటంటే 10.63. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి మొత్తం క్యాలిక్యులేట్ చేయలేదు, మనకి లాస్ట్లో 63 కనపడాలి. 63 చూస్తే ఇగో ఇక్కడ 63 ఉంది, ఇక్కడ ఏంటంటే 1.63 ఉంది. కానీ మనం 107 నుంచి ఆల్మోస్ట్ మనం 96 తీస్తున్నాము. అప్పుడు మనకి 1 డిఫరెన్స్ వచ్చుద్దా? రాదు కదా. అందుకే వెంటనే ఎలిమినేట్. ఇక్కడ చూడండి 9.63 10.63 తెలియాలి. ఇక్కడ మనకి మిగిలింది ఏంటంటే 106 మిగిలింది. ఇక్కడ ఏంటంటే 96. 106లోంచి 96 సబ్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 10 వచ్చుద్ది. అందుకే ఆన్సర్ ఏంటంటే 10.63. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్. ఇది జస్ట్ కళ్ళతో చూసి పెట్టి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏం చెప్తున్నారు. విచ్ నెంబర్ విల్ బి ఇన్ ద మిడిల్లో if the following numbers are arranged in descending order. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే డిక్రీసింగ్ ఆర్డర్. డిక్రీసింగ్ ఆర్డర్ అరేంజ్ చేస్తే ఏ నెంబర్ మిడిల్లో ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్ ఏంటంటే నిజానికి మనం డిసెండింగ్ ఆర్డర్ అన్నాం కదా అని మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీ కామన్ సెన్స్ని మీరు యూస్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఇదేంటి 44, ఇదేంటి 44, ఇదేంటి 46, ఇదేంటి 46, ఇదేంటి 45. అవునా? అంటే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండాలి కాబట్టి చూడండి ఒకసారి, ఈ రెండు మనకి ఏంటంటే ఈ రెండు ఇవేంటంటే ఫస్ట్లో లాస్ట్లో ఉంటాయి. మరి ఎగ్జాక్ట్గా మిడిల్ అంటే ఇదే కదా 4 5 6 5. అవునా? సో 4 5 6 5 కాబట్టి ఆప్షన్ సి అని పెట్టేస్తాం. మళ్ళీ అంతేగాని మీరు వీటిని డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేయమని చెప్పి మీరు 1 by 1 డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అరేంజ్ చేయకుండా మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 44 44 46 46 45. మరి 44 44 2 సార్లు వచ్చింది, 46 46 2 సార్లు వచ్చింది, 45 ఒకసారి వచ్చింది. మరి 44 44 కాబట్టి స్మాలెస్ట్, 46 46 కాబట్టి హైయెస్ట్. ఇంకా మధ్యలో ఎవరు ఉన్నారు? 45 ఉంది. అప్పుడు సింపుల్గా మీరు 45 అని పెట్టేసి సరిపోద్ది. ఓకేనా? మళ్ళీ మొత్తం అది ఎంత అరేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అండ్ స్క్వేర్ ఆఫ్ 4. చాలా సింపుల్ క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఎంత? 4. అవునా? అలానే స్క్వేర్ ఆఫ్ 4 ఎంత? స్క్వేర్ ఆఫ్ 4 అంటే 4 స్క్వేర్ అందాం.
అప్పుడు 4 స్క్వేర్ అంటే 16 కదా, మరి 4 × 16 చేస్తే అప్పుడు ఆన్సర్ ఎంత 64. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నిజానికి దీనికి క్యాలిక్యులేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజా స్కోర్డ్ 67, 69, 78 and 88 in 4 of his subjects. What should be his score in the 5th subject so that his average equals to 80? అంటే ఏంటంటే రాజా మొత్తం 67 ఒక దాంట్లో వచ్చే సబ్జెక్ట్, 69 ఒక సబ్జెక్ట్లో వచ్చాయి, 78 ఒక సబ్జెక్ట్లో వచ్చాయి, అలానే ఇంకొక సబ్జెక్ట్లో 88 వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు అతనికి ఓవరాల్గా ఎంత కావాలి? ఓవరాల్గా యావరేజ్ వచ్చేసరికి 80 కావాలి. ఓవరాల్గా 80 కావాలంటే మిగిలిపోయిన సబ్జెక్టులో ఎన్ని మార్క్స్ రావాలి అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇది మీరు మామూలుగా చేసుకుంటూ వెళ్తే చాలా టైం కన్స్యూమ్ అవుతుంది. మీరు ఎంత చేయాల్సిన అవసరం ఏంటంటే మీరు జస్ట్ ఏంటంటే యావరేజ్లు మీరు ఎజ్యూమ్డ్ యావరేజ్ అన్న కాన్సెప్ట్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, యావరేజ్ ఎంతో వాళ్ళు చెప్పేశారు. యావరేజ్ ఎంత అంట 80. యావరేజ్ 80 అంటే యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థం అనమాట. మరి యావరేజ్ 80 కాబట్టి అందరూ 80 80 80 80 80 ఉండాలన్నమాట. చూద్దాం అందరూ 80 80 ఉన్నారో లేదో. ఇప్పుడు ఇక్కడ చూడండి 67 ఉంది అంటే 80 కన్నా తక్కువ ఉంది. 80 కన్నా ఎంత తక్కువ ఉంది? 80 కన్నా ఎంత ఎక్కువ ఉంది అంటే 13 తక్కువ ఉంది. అవునా, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది కూడా 80 కన్నా తక్కువ. ఎంత తక్కువ ఉంది? 11 తక్కువ ఉంది. ఇది కూడా 80 కన్నా తక్కువ. ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది. ఇది 80 కన్నా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 8 ఎక్కువ ఉంది. అవునా, ఇప్పుడు చూడండి మొత్తాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి. మొత్తాన్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక -13 -11 చేస్తే -24, -24 -2 చేస్తే -26. అవునా, మరి -26 + 8 -26 + 8 చేస్తే ఎంత అంటే మనకి -18. అంటే నాకు -18 తక్కువ వచ్చింది. మరి -18 తక్కువ వచ్చింది కాబట్టి ఎవరైతే మనకి లాస్ట్ సబ్జెక్ట్ మిగిలిపోయిందో ఆ లాస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే యావరేజ్ కన్నా 18 ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నేను ఈ నలుగురిని కంపేర్ చేసినప్పుడు నాకు 18 తక్కువ వచ్చింది. మరి 18 తక్కువ వచ్చింది కాబట్టి నా ఓవరాల్ స్కోర్ యావరేజ్ 80 ఉండాలి అంటే ఈ లాస్ట్ సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఈ 18 ఎక్కువ తీసుకురావాలి. అప్పుడు 80 + 18 80 + 18 కాబట్టి అప్పుడు సింపుల్గా ఆన్సర్ ఎంత అంటే 98 అని చెప్పేస్తాం. ఓకేనా, చాలా 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 సింపుల్ క్వశ్చన్ అనమాట. నిజం చెప్పాలంటే ఇదంతా కూడా వేస్ట్ చూపించాల్సిన అవసరం లేదు. మీ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో కనిపిస్తుంది. మీరు చేయాల్సింది 80 కన్నా ఎంత తక్కువ, 80 కన్నా ఎంత ఎక్కువ. మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎక్కువ ఉందా తక్కువ అని చూస్తారు. తక్కువ ఉంటే ఏం చేస్తారు? ఈ యావరేజ్కి యాడ్ చేసి ఆన్సర్ చెప్తారు. ఎక్కువ ఉంటే ఏం చేస్తారు? ఈ యావరేజ్ నుంచి సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్ చెప్తారు. ఓకేనా, చాలా చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ కంపెనీ 10 ఎంప్లాయీస్ గెట్ ఏ సాలరీ ఆఫ్ ₹36,200 ఈచ్ అండ్ 15 employees get a salary of ₹33,550 each. What is the average salary per employee? సో ఒక్కొక్క ఎంప్లాయీకి యావరేజ్గా ఎంత శాలరీ వస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇది కూడా యావరేజ్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే 10 ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక్కొక్కరికి 36,200 శాలరీ వస్తుంటుంది. అలానే ఇంకొక 15 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి వచ్చేసరికి ఒక్కొక్కరికి 33,550 రూపీస్ శాలరీ వచ్చింది. మొత్తం అందరి మీద యావరేజ్గా ఎంత శాలరీ వస్తుంది అని క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఓకేనా, చూడండి చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. 10 ఎంప్లాయీస్ వీళ్ళ శాలరీ ఈచ్ వచ్చేసరికి ఎంత అంటే 36,200 రూపీస్. అలానే ఇంకొక 15 ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళకి ఒక్కొక్కరికి శాలరీ ఎంత అంటే 33,550. మనకు కావాల్సింది ఓవరాల్గా ఒక్కొక్కరికి యావరేజ్గా ఎంత శాలరీ వస్తుంది అని క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం మామూలుగా చేస్తే 10 × 36,200 ప్లస్ 15 × 33,550 డివైడ్ బై 10 + 15 ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయాలి. ఓకేనా, సో అందుకని ఏంటంటే ఇదంతా చేయకుండా సింపుల్ ఏం చేస్తానంటే ఇద్దరికి 0 కామన్గా ఉంది కాబట్టి కొంతసేపు ఈ 0ని నెగ్లెక్ట్ చేస్తున్నాను. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, ఇది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది వచ్చేసరికి 5 టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. జస్ట్ క్యాలిక్యులేషన్ని ఈజీ చేయడం కోసమే ఇది నేను చేశాను. ఓకేనా, ఇప్పుడు చూడండి నేనేమనుకుంటానంటే ఓవరాల్గా యావరేజ్ ఏంటో నాకు తెలియదు, బట్ నేను యావరేజ్ని కనుక్కున్నాను కాబట్టి ఇప్పుడు నేను యావరేజ్ని ఎజ్యూమ్ చేస్తున్నాను. నేను యావరేజ్ని ఏమని ఎజ్యూమ్ చేస్తానంటే 3500 అని ఎజ్యూమ్ చేస్తున్నాను. ఓకేనా, యాక్చువల్లీ నేను ఎప్పుడైతే యావరేజ్ని 3500 అని ఎజ్యూమ్ చేశానో దాని మీనింగ్ ఏంటంటే వీళ్ళందరూ 3500 ఉండాలని అర్థం అనమాట. మరి 3500 ఎందుకు ఎజ్యూమ్ చేశానంటే
క్యాలిక్యులేషన్ సింపుల్ చేయడం కోసం ఈ రెండు నెంబర్లకి దగ్గరగా ఉన్న నెంబర్ని తీసుకున్నాను 3500. ఇప్పుడు చూడండి ఇది 3500 కన్నా ఎక్కువ ఉంది, ఎక్కువ అవునా? ఎంత ఎక్కువ ఉంది? ఎంత ఎక్కువ ఉందంటే 120 ఎక్కువ ఉంది అవునా? ఇది చూడండి ఇది 3500 కన్నా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? ఎంత తక్కువ ఉందంటే ఇది 145 తక్కువ ఉంది అవునా? ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 120 ఎక్కువ, అలా ఎంతమందికి? 2 మెంబర్స్కి. 145 తక్కువ, ఎంతమందికి? 3 మెంబర్స్కి. అప్పుడు ఏం చేయాలి? 2 × 120. సో 2 × 120 అంటే 240 అవునా? అలానే 3 × -145. 3 × -140 చేస్తే 14, అంటే 114 3 టైమ్స్ చేస్తే 420, 3ని 5 టైమ్స్ 15, అంటే మొత్తం మీద ఎంత అంటే అది 435 వచ్చుద్ది అవునా? ఎప్పుడైతే మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తామో అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 195. అంటే మనకి ఏమైందంటే నేను అనుకున్న యావరేజ్ కాకోకుండా నాకు 195 తక్కువ వచ్చింది. మరి 195 తక్కువ వచ్చింది కాబట్టి ఈ 195ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఈ 2 + 3 మొత్తం 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేస్తే 195 / 5, అప్పుడు క్యాన్సిల్ చేయండి. 5 3 టైమ్స్, అలానే 5 9 టైమ్స్, అంటే మనం సింపుల్గా 39 సబ్ట్రాక్ట్ చేసేయాలి. చూడండి 35 100లో నుంచి 39 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి 100లో నుంచి 39 సబ్ట్రాక్ట్ చేస్తే 61 వస్తుంది కదా, అప్పుడు 3461 అవుతుంది. ఇక్కడ మనం 0ని క్యాన్సిల్ చేసాం కాబట్టి ఈ 0 పెట్టేయండి. అప్పుడు ఆన్సర్ ఏంటంటే 34610. ఓకేనా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఒకసారి చూడండి, ఇదంతా క్లియర్గా అర్థమవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ స్టెప్స్ అన్నీ రాశాను. ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ మీకు చేయాల్సింది ఏంటంటే ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఈ రెండు నెంబర్లకి దగ్గరగా ఉన్న నెంబర్ని తీసుకోవాలి. ఈ రెండు నెంబర్లకి దగ్గరగా ఉన్న నెంబర్ ఏంటంటే 35000. ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది తీసుకోండి, క్యాలిక్యులేట్ చేయండి. ఆ వచ్చిన వాల్యూ ఒకవేళ పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి యాడ్ చేయండి, నెగిటివ్ వాల్యూ వస్తే సబ్ట్రాక్ట్ చేయండి. కానీ మర్చిపోకుండా విషయం ఏంటంటే మీరు ఎడిషన్ చేయాలి అన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మాత్రమే ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 50 and 100? చాలా చాలా సింపుల్ క్వశ్చన్. 50 నుంచి 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? మనకు తెలిసింది ఏంటి? 1 to 100. 1 నుంచి 100 వరకు మొత్తం ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 1 నుంచి 100 వరకు మొత్తం ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 25 అవునా? అలానే మనకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే 1 to 50. 1 నుంచి 50 వరకు మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 15 ఉంటాయి. మరి మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది ఏంటంటే 50 to 100 కావాలి అవునా? మరి అప్పుడు దీంట్లో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకా మనకి ఎంతో మిగిలిపోయింది 10. అంటే మనకి 50 నుంచి 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అంటే సింపుల్గా మనం 10 అని చెప్పేస్తాం. ఓకేనా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ హైట్ ఈస్ 5/8 ఆఫ్ బి హైట్? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ బి హైట్ టు ఏస్ హైట్? చాలా సింపుల్ క్వశ్చన్. ఇది 5/8 అయితే అప్పుడు B:A ఏమవ్వాలి? 8:5 అవ్వాలి అవునా? మళ్ళీ దీనికి పెన్ను పేపర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏ హైట్ ఏంటంటే 5/8 ఆఫ్ బీస్ హైట్ అవునా? మరి అప్పుడు దీని నుంచి A to B రేషియో ఏమవుద్ది? ఏకి బీకి రేషియో ఏమవుద్ది అంటే 5:8. మరి A:B 5:8 అయితే మన క్వశ్చన్ ఏమడుతున్నారు? బి హైట్కి ఏ హైట్కి రేషియో అడుగుతున్నారు. B:A ఏమవుద్ది అన్నారు? 5:8 కాస్త B:A కడితే అప్పుడు ఏమవుద్ది? 8:5 అయిపోద్ది. ఓకేనా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2/3 ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 1 to 12 years. అంటే 2/3 ఆఫ్ చిల్డ్రన్ ఏజ్ గ్రూప్ ఏంటంటే 1 నుంచి 12 years అంట. నెక్స్ట్ ఆఫ్ దిస్ ఇఫ్ 3/4 ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 1 to 8 years. దీంట్లో ఒక 3/4 ఏంటంటే 1 నుంచి 8 yearsలో ఉన్నారు. ఫైండ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 9 to 12 years. సో 9 to 12 years ఏజ్ గ్రూప్లో ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూద్దాం ఒకసారి. మొత్తం క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 2/3 ఆఫ్ చిల్డ్రన్ అవునా? 2/3 ఆఫ్ చిల్డ్రన్ వచ్చేసరికి ఏంటంటే 1 నుంచి 12 years ఏజ్లో ఉన్నారు అని చెప్తున్నారు అవునా? 2/3 ఆఫ్ చిల్డ్రన్. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే 3/4 వచ్చేసరికి ఏంటంటే 1 to 8. మరి 1 to 8 3/4 అయితే మనల్ని క్వశ్చన్ ఏమడుతుంది? 9 to 12 అడుగుతుంది అవునా? మరి 1 నుంచి 8 వరకు 3/4 అయితే మిగిలింది ఎంత? 3/4 వాళ్ళైతే మిగిలింది 1/4 కదా. మరి మిగిలింది 1/4 కాబట్టి 2/3లో 1/4 ఎవరంటే 9 to 12 years ఏజ్ వాళ్ళు. క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే 4 2లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత ఫ్రాక్షన్ అంటే 1/6 అని చెప్పేస్తాం. ఓకేనా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. మొత్తం 2/3 అయితే ఆ 2/3లో మనకు కావాల్సింది 9 నుంచి 12 years ఏజ్లో ఉన్నవాళ్ళు మనకు కావాలి.
1 నుంచి 8 ఇయర్స్ వాళ్ళు 3/4 అయితే 2/3లో 3/4 వాళ్ళు అయితే మిగిలింది 1/4 కదా, మిగిలింది 1/4 కాబట్టి క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే 1/6 ఫ్రాక్షన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ రూపీస్ 37,500 at the rate of 8% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ ఫర్ 1.5 year. చూడండి ఒకసారి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. హాఫ్ ఇయర్లీ అంటే ఎవ్రీ 6 monthsకి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతని చెప్పారు, 8% per annum అని చెప్పారు. మరి యానమ్కి 8% అయితే అంటే 12 monthsకి 8% వద్దాం. మరి 6 monthsకి ఏమవుద్ది, 6 monthsకి ఏమవుద్ది అంటే 4% అవుద్ది. అంటే మనకి 4% ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 4% ఇంట్రెస్ట్ ఎప్పటి వరకు అంటే 1.5 year. 1.5 year అంటే మొత్తం 3 సార్లు. ఎందుకంటే 1.5 year అంటే మనకి 6 months 6 months 6 months అలా మనకి మొత్తం 3 సార్లు వస్తాయి అనమాట. అందుకే మీరు ఏం చేయాలి, 4% 4% 4% అలా 3 సార్లు. ఎందుకంటే ఇది ఒక 6 months, ఇది ఇంకొక 6 months, ఇది ఇంకొక 6 months. అవునా. ఇప్పుడు మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు దీనికి మీరు ఫార్ములా యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎఫెక్టివ్ పర్సెంటేజ్ యూస్ చేసి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఫార్ములా యూస్ చేసినా ఎఫెక్టివ్ పర్సెంటేజ్ యూస్ చేసినా మనకి టైం వేస్ట్ అయిపోద్ది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ క్వశ్చన్ మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడమే చాలా బెస్ట్ అనమాట. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, 100% వాల్యూ ఎంత, 100% వాల్యూ ఎంత అంటే 37,500. మరి 100% 37,500 అయితే మనకి 4% ఇంట్రెస్ట్ కావాలి ఫస్ట్ ఇయర్లో. అవునా. ఫస్ట్ ఇయర్లో మనకి 4% ఇంట్రెస్ట్ వచ్చింది. మరి 4% అంటే ఎంత, 1% అంటే ఎంత అంటే 375. మరి 1% 375 అయితే 4% అంటే ఎంత అంటే 1500. అంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్లో 15%. అదే ఫస్ట్ ఇయర్లో అంటే దాని మీనింగ్ ఫస్ట్ 6 months. అలా ఫస్ట్ 6 months, సెకండ్ 6 months, థర్డ్ 6 months కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అలానే సెకండ్ 6 months చూడండి, సెకండ్ 6 monthsలో ఏమవుద్ది, ఈ 1500 అలానే ఉంటుంది, దీని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అలానే థర్డ్ 6 monthsలో ఏమవుద్ది, ఈ 1500 అలానే ఉంటుంది, అలానే ఈ రెండింటి మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, దీని మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలి కాబట్టి 1500 మీద 4% ఇంట్రెస్ట్, అప్పుడు ఎంత 60. అలానే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ రెండింటి మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ రెండింటి మీద అంటే ఇక్కడ నుంచి 4%, ఇక్కడ నుంచి 4%, అంటే 60 + 60, 60 + 60 కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎంత అంటే 120 ఇంట్రెస్ట్. అలానే దీని మీద కూడా ఇంట్రెస్ట్. ఇప్పుడు 60లో మళ్ళీ 4%, 60లో మళ్ళీ 4% అంటే అప్పుడు ఎంత అంటే 2.4 వచ్చింది. అవునా. ఇప్పుడు ఈ మొత్తం మనం యాడ్ చేయాలి. యాడ్ చేయండి. యాడ్ చేస్తే 60 + 120 చేస్తే 180, 180 + 2.4 చేస్తే 182.4. అలానే ఇది వచ్చేసరికి ఎంత అంటే 4,500. ఇప్పుడు చూడండి, మనకు లాస్ట్లో 182.4 ఖచ్చితంగా ఉండాలి. మరి 182.4 ఖచ్చితంగా ఉండాలి కాబట్టి 182.4 ఇక్కడ ఉంది. ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా. ఒకసారి చూడండి, మరి దీనికి లాస్ట్ డిజిట్ మల్టిప్లికేషన్, డిజిటల్ సమ్ ఇలాంటివి ఎందుకు చేయలేదు సార్, మొత్తం క్యాలిక్యులేషన్ అంతా ఎందుకు చేశారంటే ఈ క్వశ్చన్లో మనకి డిజిటల్ సమ్ అనేది వర్కౌట్ అవ్వదు. అలానే మనకి లాస్ట్ డిజిట్ టెక్నిక్ కూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఒకసారి మీ నీట్గా అబ్జర్వ్ చేయండి. మనకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఈ 4% చొప్పున మీరు 3 సార్లు క్యాలిక్యులేట్ చేస్తే ఖచ్చితంగా మనకి వచ్చే ఆన్సర్ అనేది డెసిమల్ పాయింట్లో ఉండాలి అన్న సంగతి తెలుసు. డెసిమల్ పాయింట్లో ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోద్ది, ఇది కూడా ఎలిమినేట్ అయిపోద్ది. అయితే ఆన్సర్ ఇది అవ్వాలి, లేదా ఆన్సర్ ఇది అవ్వాలి, ఈ రెండింటిలో ఒకటి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీకున్న ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే మీరు లాస్ట్ డేట్ అని వెరిఫై చేయాలి, డిజిటల్ సమ్ అని వెరిఫై చేయాలి. ఇక్కడ మీరు చూస్తే కనుక లాస్ట్ డేట్ని వెరిఫై చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే రెండింటిలో సేమ్ ఉంది. డిజిటల్ సమ్ కూడా వెరిఫై చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఏవైతే డిజిట్స్ ఉన్నాయో సేమ్ డిజిట్స్ ఇక్కడ కూడా వచ్చాయన్నమాట. అందువల్ల ఏంటంటే డిజిటల్ సమ్ అప్లై చేయలేము, అలానే మనం లాస్ట్ డేట్ టెక్నిక్ కూడా అప్లై చేయలేము. అందుకని ఏంటంటే క్యాలిక్యులేషన్ చేయాల్సింది. ఈ క్యాలిక్యులేషన్ కూడా చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. 4% చెప్పిన 1500 మొత్తం మీద 4,500. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్కి 60 రూపీస్ ఇంట్రెస్ట్, ఫస్ట్ సెకండ్ కలిపి ఇక్కడ మనకి 120 + 2.4 మొత్తం మీద మనకి ఇక్కడ 182.4 లాస్ట్లో ఉండాలి. సో లాస్ట్లో మనకి 182.4 ఉండాలి కాబట్టి లాస్ట్లో 182.4 ఇక్కడ మాత్రమే ఉంది. అవునా. సో సింపుల్గా మాట్లాడంటే ఈ 37,500కి ఈ 4,500 + 182.4 యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మొత్తం మీద మనకి అమౌంట్ ఎంత అంటే 42,182.4 రూపీస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీనా టుక్ ఏ లోన్ ఫర్ రూపీస్ 2,75,000. సో లోన్ తీసుకుంది 2,75,000 ఫ్రమ్ ద బ్యాంక్ అట్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8% ఇంట్రెస్ట్ అండ్ సెలెక్టెడ్ ద అకౌంట్ ఆఫ్టర్ అండ్ సెటిల్ ద అకౌంట్ ఆఫ్టర్ 3 years. 3 years తర్వాత ఏంటంటే సెటిల్ చేసింది. సెటిల్ చేయడం అంటే ఇంట్రెస్ట్తో కలిపి పే చేసేసింది అనమాట. అట్ ద టైమ్ ఆఫ్ సెటిల్మెంట్ షీ గేవ్ హర్ ఓల్డ్ స్కూటర్ని ఇచ్చిందనమాట టు ద బ్యాంక్ ప్లస్ రూపీస్
3,35,000 రూపీస్. వాట్ ప్రైస్ డిడ్ ద స్కూటర్ ఫెచ్? అంటే స్కూటర్ అసలు ఎంత ప్రైస్ తీసుకుంది అని అడుగుతాను అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ మీరేం చేస్తారంటే లోన్ తీసుకుంది. ఎంత లోన్ తీసుకుంది? 2,75,000 రూపీస్ లోన్ తీసుకుంది. సో 2,75,000 రూపీస్ లోన్ తీసుకుంది. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 8% per annum చెప్పిన. ఎన్ని ఇయర్స్ కంటే 3 ఇయర్స్కి తీసుకుంది. పే చేసేటప్పుడు ఏం చేసిందంటే 3,35,000 రూపీస్ పే చేసి ఒక స్కూటర్ని కూడా ఇచ్చేసింది అనమాట. ఆ ఇచ్చి మొత్తం మీద ఆ అకౌంట్ని క్లోజ్ చేసింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందంటే స్కూటర్కి ఎంత రేట్ పడింది అని అడుగుతాను అనమాట. సింపుల్, దీనికి ఏం మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 100% వాల్యూ. ఇప్పుడు దీనికి దీని డిఫరెన్స్ చూడండి. దీనికి దీని డిఫరెన్స్ ఈ 2,75,000కి అలానే మనకి 3,35,000కి డిఫరెన్స్ ఎంత అంటే 60,000 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. అవునా? మరి మనకి 60,000 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు అసలు మొత్తం మీద ఇంట్రెస్ట్ ఎంత పడిందో తెలియాలి. ఇంట్రెస్ట్ ఎంత పడిందో తెలియాలి అంటే 8% చెప్పన. చూడండి, 8% చెప్పన 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత అంటే 24% ఇంట్రెస్ట్. మన ఇంట్రెస్ట్ దేని మీద? ప్రిన్సిపల్ మీద కదా. ప్రిన్సిపల్ ఎంత అంటే 2,75,000. మరి 2,75,000లో 24% ఎంత? 2,75,000లో 24% ఎంత అంటే 66,000 రూపీస్. అవునా? మరి 66,000 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాలి. 66,000 పే చేయాల్సింది ఎంత పే చేసింది? కేవలం 60,000 పే చేసింది. మరి మిగిలిన బ్యాలెన్స్ ఎంత? మిగిలిన బ్యాలెన్స్ ఎంత అంటే 6,000. మరి 6,000 ఏంటంటే ఆ స్కూటర్కి వాల్యూ ఎంత అంటే 6,000 రూపీస్ అనమాట. ఓకేనా? చాలా చాలా సింపుల్ అనమాట. మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే ఒరిజినల్గా తీసుకున్న ప్రిన్సిపల్. ఇదేంటంటే ఇంట్రెస్ట్తో కలిపి పే చేసింది, కానీ పే చేసేటప్పుడు కొంత ఇంట్రెస్ట్ పే చేసింది, ఇంకొంత ఏం చేసిందంటే స్కూటర్ని కూడా ఇచ్చింది అనమాట కొంత అమౌంట్కి. అందుకని మేము ఏం చేస్తారు, దీనికి దీని డిఫరెన్స్ తీసుకుంటే మొత్తం మీద మీకు 60,000 డిఫరెన్స్ వచ్చింది. అవునా? అసలు ఇంట్రెస్ట్ ఎంత అంటే దీని మీద 24%. ఎందుకంటే 8% చెప్పిన 3 ఇయర్స్కి 24%. దీని మీద 24% అంటే 60,000. 66,000 ఇవ్వాల్సింది కేవలం 60,000 ఇచ్చింది. అండ్ మిగిలిన 6,000 రూపీస్ ఏంటంటే స్కూటర్ని ఇచ్చింది అని మీనింగ్ అనమాట. అంటే స్కూటర్ వాల్యూ ఎంత అంటే 6,000 రూపీస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ ట్రావెలింగ్ బై బస్ ఫైండ్స్ దట్ ద బస్ క్రాసెస్ 35 ఎలక్ట్రిక్ పోల్స్ ఇన్ 1 minute and the distance between 2 poles is 50 meters. Find the speed of bus. సో మనకి స్పీడ్ కావాలి. టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకేనా? స్పీడ్ ఈక్వల్ టు ఏమిటంటే డిస్టెన్స్ బై టైం. ఇది అందరూ తెలిసిందే. అవునా? ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొత్తం ఇక్కడ ఎన్ని ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి? 35 ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి. మరి 35 ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ ఏం చెప్తుందంటే ఒక్కొక్క పోల్కి మధ్యలో గ్యాప్, ఒక్కొక్క పోల్కి మధ్యలో గ్యాప్ ఎంత అంటే 50 మీటర్స్ 50 మీటర్స్ అని చెప్తున్నారు. అవునా? 50 మీటర్స్ 50 మీటర్స్. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఇక్కడ మీరు ఏం చేస్తుంటారంటే చాలామంది 35 × 50 అని వేసేస్తారు. ఇది రాంగ్. ఎందుకంటే 35 పోల్స్ ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ గ్యాప్స్ 1 తక్కువ ఉంటాయి అని అర్థం. సపోజ్ సార్ 3 పోల్స్ ఉన్నాయి చూడండి. సపోజ్ ఒకవేళ మీకు 3 పోల్స్ ఉన్నాయి అనుకుందాం. 1 2 3. ఈ 3 పోల్స్కి గ్యాప్స్ ఎన్ని చూడండి? గ్యాప్స్ 1 2 గ్యాప్స్ ఉన్నాయి. సపోజ్ ఒకవేళ 4 పోల్స్ ఉన్నాయి అనుకుందాం. గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి? 3 గ్యాప్స్ ఉన్నాయి. అంటే అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ గ్యాప్స్ అనేది ఎప్పుడు 1 తక్కువ ఉంటాయి అని అర్థం అనమాట. అలా మొత్తం మీద మీకు ఎన్ని పోల్స్ ఉన్నాయి? 35 పోల్స్ ఉన్నాయి. 35 పోల్స్కి గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? గ్యాప్స్ ఓన్లీ 34 గ్యాప్సే ఉంటాయి. ఒక్కొక్క గ్యాప్ ఎంత అంటే 50 మీటర్స్. అందుకనే ఇంటూ 50 డివైడ్ బై. ఇప్పుడు చూడండి ఒకసారి టైం ఎంత అంటే క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం 1 minute అని చెప్పారు. సో 1 minute కాబట్టి ఇది ఆల్రెడీ పైన మీటర్స్లో ఉన్నాయి. అప్పుడు మినిట్ కాబట్టి దీన్ని సెకండ్స్లో రాయాలి. 1 minuteని మనం ఏమని రాస్తామంటే 60 seconds అని రాస్తాం. ఇప్పుడు చూడండి, ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ మీటర్ పర్ సెకండ్లో వచ్చింది. మీటర్ పర్ సెకండ్లో. కానీ ఆప్షన్స్ చూడండి ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నాయి. అందుకని మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 18/5 క్యాలిక్యులేట్ చేస్తే ఏమొచ్చండి? 0 0 క్యాన్సిల్ అయిపోతాయి, 5 5 క్యాన్సిల్ అయిపోతాయి. 18 3లో ఎన్నిసార్లు 18 6లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 34 × 3 చేస్తే 90 + 12 102 km/h. ఓకేనా? చాలా చాలా సింపుల్ అనమాట. ఒక సింగిల్ స్టెప్ అంతే. ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే 35 ఎలక్ట్రిక్ పోల్స్కి 34 గ్యాప్సే ఉంటాయి అన్న సంగతి తెలిస్తే చాలు, ఇంకేం తెలియాల్సిన అవసరం అనమాట. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఒకవేళ మీకు కనుక క్లాస్ నచ్చట్లేదు కనుక లైక్ చేయండి, మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 poles A and B is 300 kilometers. 2 riders on scooter start simultaneously from A and B towards each other. So towards each other అంటే ఇలా వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నారు అనొద్దు అనమాట. ఓకేనా? The distance between them after 2.5 hours is 25 kilometers. If speed of one scooter is 10 km more than the other,
ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ స్కూటర్ ఇన్ కిలోమీటర్ పర్ హార్. చూడండి చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఒకసారి చూడండి, వీళ్ళిద్దరు ఇలా ఎదురు బదురు వెళ్తున్నారు. సో వీళ్ళ స్పీడ్స్ ఏమిటో మనకు తెలియదు. క్వశ్చన్ ఏంటంటే వీళ్ళ స్పీడ్స్ని తెలుసుకోమని చెప్తుంది. క్వశ్చన్ చెప్పింది ఏంటంటే వీళ్ళ స్పీడ్ డిఫరెన్స్ వచ్చేసరికి ఎంత అంటే 10 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్తుంది అనమాట. అంటే ఒకళ్ళు ఇంకొకరి కన్నా 10 కిలోమీటర్ పర్ అవర్తో ఎక్కువ వెళ్తూ ఉంటారు అని క్వశ్చన్ చెప్పింది. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం వీళ్ళిద్దరూ ఆపోజిట్లో ట్రావెల్ చేసినప్పుడు 2.5 అవర్స్ తర్వాత చూస్తే ఏమైందంటే ఇంకా వాళ్ళ మధ్యలో 25 కిలోమీటర్ గ్యాప్ మాత్రమే ఉంది. అంటే మొత్తం 300 కిలోమీటర్స్ అయితే అందులో ఇంకెంత మిగిలింది? 25 మిగిలింది. మరి 25 కిలోమీటర్స్ మిగిలిందంటే మిగిలిన కిలోమీటర్స్ అన్ని కవర్ అయిపోయినాయి కదా. మరి ఎంత కవర్ చేశారంటే 300 - 25 అంటే 275 కిలోమీటర్స్ని కవర్ చేశారు. ఈ 275 కిలోమీటర్స్ని ఎంత టైంలో కవర్ చేశారు? ఎంత టైంలో కవర్ చేశారంటే 2.5 అవర్స్లో కవర్ చేశారు. అవునా? అంటే మొత్తం మీద వీళ్ళు వెళ్ళిన స్పీడ్ ఎంత అంటే 110 కిలోమీటర్ పర్ హార్. అవునా? ఎందుకంటే డిస్టెన్స్ వచ్చేసరికి 275 కిలోమీటర్స్ కవర్ చేశారు. అవునా? టైం ఎంత టైంలో 2.5 అవర్స్లో ట్రావెల్ చేశారు. అంటే మనకి డిస్టెన్స్ తెలుసు, టైం తెలుసు, అప్పుడు స్పీడే కదా. స్పీడ్ ఎంత అంటే 110 కిలోమీటర్ పర్ అవర్. మరి స్పీడ్ 110 కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి ఈ 110 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఎవరిది? ఇద్దరిది కలిపితే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్స్ ఏమవ్వాలి? యాడ్ అవ్వాలి. యాడ్ అంటే S1 + S2. S1 + S2 వాల్యూ ఎంత అంటే 110. అంటే స్పీడ్స్ని యాడ్ చేసినప్పుడు 110 రావాలి. అలా ఏ ఆప్షన్ ఉంటే అదే ఆన్సర్ అవుద్ది. మళ్ళీ మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, 50-60 చేస్తే 110 వచ్చింది. 40-50 చేస్తే 110 రాలేదు. 30-40 110 రాలేదు. 60-70 110 రాలేదు. అప్పుడు సింపుల్ ఏంటంటే 50 + 60. ఎందుకంటే 50 + 60 చేస్తే 110 వచ్చింది. అనే క్వశ్చన్ చెప్పింది ఒకళ్ళ స్పీడ్ ఇంకొకరి స్పీడ్ కన్నా 10 కిలోమీటర్ పర్ అవర్ ఎక్కువ ఉన్నారు. చూడండి, 60-50 కన్నా 10 ఎక్కువ ఉంది. సాటిస్ఫై అయింది కాబట్టి సింపుల్గా మీరు ఆప్షన్ ఏ అని పెట్టేస్తారు. ఓకేనా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. జస్ట్ ఏంటంటే క్వశ్చన్ని జాగ్రత్తగా చదివితే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఇది ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి, 1 - sin² అంటే ఏంటి? 1 - sin² అంటే cos² డివైడ్ బై 1 - cos² అంటే ఏమిటి? sin². అవునా? ఇప్పుడు చూడండి, ఈ మొత్తానికి రూట్ ఉంది కదా. cos / sin అంటే ఏమిటి? cos / sin అంటే cot. అప్పుడు ఇది ఏమవుతుందంటే √cot²θ. మరి cot² కాబట్టి అప్పుడు ఏమవుతుంది? మనకి ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనం సింపుల్గా ఆన్సర్ ఏం చెప్తామంటే cot θ అని చెప్పేస్తాం. ఓకేనా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నిజం చెప్పాలంటే ఇది కూడా మనం వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే న్యూమరేటర్లో cos²θ, డినామినేటర్లో sin²θ. cos / sin అంటే cot అని తెలుసు. cot²θ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే cot θ మిగిలిపోతుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మళ్ళీ ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఎగ్జామినేషన్లో ట్రిగ్నోమెట్రీకి సంబంధించి కూడా రైల్వే ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు అడుగుతుంటారు. ఈ క్వశ్చన్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్సే, కాంప్లికేట్ క్వశ్చన్స్ ఏమి అడగరు అక్కడ వాళ్ళు. ఓకేనా? cot A వాల్యూ చెప్పారు. మళ్ళీ ఏమడుగుతారంటే sin A + cos A ఇంటూ cosecant A ఏమవుతుంది అంటున్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి, cosecant A అంటే ఏంటి? cosecant A అంటే 1/sin A అని అర్థం. అవునా? ఇదంతా తెలిసిందే కదా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 1 + cos A/sin A. cos A/sin A అంటే cot A అవుతుంది. ఇదే కదా. ఎందుకంటే నేను జస్ట్ చేసింది cosecant A అంటే 1/sin A. ఇప్పుడు నేను దీన్ని 1/sin తో మల్టిప్లై చేశాను. అప్పుడు sin A/sin A అంటే 1 వచ్చింది. cos A/sin A అంటే cot A వచ్చింది. cot A వాల్యూ ఎంతో క్వశ్చన్లు చెప్పేస్తారు. cot A వాల్యూ ఎంత? 12/5. అవునా? సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే అప్పుడు మనకి ఆన్సర్ ఎంత అంటే 17/5 అని వచ్చింది. ఓకేనా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. జస్ట్ మీకు cot A వాల్యూ డైరెక్ట్గా ఉంది. మీ తెలియదు అంటే ఇక్కడ వాళ్ళు ఇండైరెక్ట్గా ఇచ్చారు cosecant A అని. cosecant A అంటే 1/sin A అనే సంగతి తెలిస్తే మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే అప్పుడు మిమ్మల్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయమంది 1 + cot A వాల్యూ ఏమవుద్ది అని అడిగారు. క్యాలిక్యులేట్ చేసే ఆన్సర్ ఎంత అంటే 17/5 అని వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా చాలా సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్. A² - B² డివైడ్ బై A + B ఎంత అంటే 25. మళ్ళీ ఏమడుగుతారంటే A - B ఏమవుద్ది అంటున్నారు. మనకు తెలిసింది ఏంటి? A² - B²ని ఏమని రాయొచ్చు? A² - B²ని A + B ఇంటూ A - B అని రాయొచ్చు లేదా? డివైడ్ బై డినామినేటర్ ఎంత ఉంది? A + B. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అని చెప్పారు? ఈ వాల్యూ 25కి ఈక్వల్ అని చెప్పారు. అవునా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే A + B అననే A + B క్యాన్సిల్ అయిపోతాయి కదా. మరి A + B క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి ఏం మిగిలిపోయింది? A - B మిగిలిపోయింది. A - B వాల్యూ ఎంత? 25. మళ్ళీ క్వశ్చన్లో ఏమడిగారు? అంటే A - B వాల్యూ ఎంత అని అడిగారు. అప్పుడు సింపుల్గా ఆన్సర్ ఎంత అంటే 25. అంటే నేను చెప్పాలంటే క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉందన్నమాట.
కాబట్టి మీకు జస్ట్ తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాస్తామని తెలుసు కాబట్టి ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి ఏ మైనస్ బి మిగిలిపోతాయి. ఏ మైనస్ బి వాల్యూ ఎంత 25. అప్పుడు సింపుల్గా మీరు ఏ మైనస్ బి ఎంత అని అడిగారు 25 అని చెప్పేసి సరిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట, బేసిక్ క్వశ్చన్. ఏ 7 sided పాలిగన్ ఈజ్ కాల్డ్ అంటే 7 sides ఉన్న పాలిగన్ని ఏమని పిలుస్తారు? మనకు తెలిసిందే కదా, 7 sides ఉన్న పాలిగన్ ఏమని పిలుస్తామంటే హెప్టగాన్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి 9 sides ఉన్నాయి అనుకోండి నానోగాన్. నేమ్లోనే కనపడుతుంది నానోగాన్. ఓకేనా. 9 sides ఉంటే నానోగాన్. హెక్సోగాన్ ఎప్పుడు పిలుస్తాం? 6 sides ఉంటే హెక్సోగాన్. ఆక్టా అంటే ఏంటి? 8 sides ఉంటాయి. కానీ మనల్ని ఏం అడిగారు? 7 sides అని అడిగారు. 7 sides కాబట్టి హెప్టగాన్ అని పిలుస్తాం అనమాట. సో 7 sides ఉన్న పాలిగన్ని హెప్టగాన్ అని పిలుస్తాం. చాలా బేసిక్ అండ్ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ 2 equal angles ఆఫ్ ఏ రైట్ ఐసోస్సిలస్ ట్రయాంగిల్? సో రైట్ ఐసోస్సిలస్ ట్రయాంగిల్లో 2 యాంగిల్ మెజర్ ఏమవుతుంది అంటున్నారు. చూడండి ఒకసారి. రైట్ ఐసోస్సిలస్ ట్రయాంగిల్ ఏంటంటే మనకి 2 sides అనేవి సేమ్ ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ వాల్యూ 90 degrees అయింది అనుకోండి, అప్పుడు ఈ వాల్యూ ఏమవ్వాలి? మనకి సమ్ ఆఫ్ యాంగిల్స్ అనేది మొత్తం మీద మనకి 180 degrees ఉండాలి. అవునా. సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 degrees ఉండాలి కాబట్టి ఇది 90 degrees అయితే ఇంకా మనకి 9 degrees ఉంది. మరి ఈక్వల్ యాంగిల్స్ కాబట్టి ఇది 45 degree అవుద్ది, ఇది కూడా 45 degree అవుద్ది. మరి క్వశ్చన్ అడిగింది అదే కదా, ఈక్వల్ యాంగిల్ ఏమిటి అన్నారు. అప్పుడు సింపుల్గా ఏంటంటే 45 degree అని చెప్పేస్తాం. ఎందుకంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ మనకి 180 degrees ఉండాలి. సమ్ ఆఫ్ యాంగిల్ 180 degree ఉండాలి కాబట్టి ఇది 90 degrees అయితే ఇంకా మనకి 9 degrees ఉంటుంది. అది ఈక్వల్ కాబట్టి 45 degree 45 degree. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 45 degree అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్? ఇది కూడా బేసిక్ క్వశ్చన్ అనమాట. సప్లిమెంటరీ యాంగిల్స్ ఎప్పుడు పిలుస్తాం? 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు ఒకవేళ మనకి 180 degrees వస్తే కనుక, 2 యాంగిల్స్ యాడ్ చేసినప్పుడు 180 degrees వస్తే కనుక వాటిని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్, కానీ ఇవన్నీ ఎగ్జామినేషన్ అడుగుతుంటారు. అందుకనే మీకు చెప్పింది, మనకి మెన్సురేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తుంటాయి, ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్స్ వస్తుంటాయి, ఆల్జీబ్రా నుంచి కూడా వస్తుంటాయి. ఇవన్నీ ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఏమడగారు, చాలా సింపుల్ అండ్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. ఓకేనా. అలా ఇవన్నీ ఏంటంటే బేసిక్ క్వశ్చన్స్ అనమాట. సప్లిమెంటరీ యాంగిల్స్ సమ్ ఎంత అంటే సింపుల్గా 180 degree 180 degree పెట్టి సరిపోద్ది. ఓకేనా. అలా మనకి ఏంటంటే ఈ 30 క్వశ్చన్స్ అనేవి మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షిఫ్ట్ 1 28 మార్క్స్ జరిగిన ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్స్ అనమాట. చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ చెప్పాలంటే పెన్ని యూజ్ చేయకుండా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో దీంతో మనకి ఇంక ఈ సెషన్ కంప్లీట్ అయిపోయినట్టు. సో మీరు చేయాల్సిన ఏంటంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నట్లేదు కనుక ఖచ్చితంగా వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి మర్చిపోకుండా. అలానే మన వీడియోస్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఓకేనా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి బ్యాచ్ స్టార్ట్ చేసని చెప్పని. సో డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారన్నమాట. దీంట్లో మనం ఏంటంటే కంప్లీట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో బేసిక్స్ నుంచి క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాము, జస్ట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని మాత్రమే మనం డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్లో బేసిక్స్ నుంచి, అంటే సింపుల్గా మాట్లాడంటే అవి అసలు ఎందుకు వస్తున్నాయి, ఎలా చేయాలి అనే దాన్ని మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తూ క్వశ్చన్స్ అలానే మనకి ప్రతి టాపిక్ అనమాట, ప్రతి టాపిక్ అలానే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. ఓకేనా. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీట్ ద నెక్స్ట్ సెషన్. Bye bye.